సమాజాన్ని పట్టిపీడిస్తున్న ప్లాస్టిక్ భూతాన్ని నిర్మూలించాలంటే ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉందని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయ్ సునీత అన్నారు. మార్కాపురం కలెక్టరేట్లోని ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అంశంపై మున్సిపాలిటీ సిబ్బంది, జిల్లాలోని పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యంగా జిల్లా కేంద్రం మార్కాపురంలో ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించి ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగం కొనసాగితే భవిష్యత్తు తరాలు తీవ్ర పర్యావరణ, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అక్టోబర్ 2వ వారం నాటికి ప్లాస్టిక్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించే లక్ష్యంతో విడతల వారీ కార్యాచరణను అమలు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. ఇందులో ప్రజల్లో అవగాహన కల్పించడం, ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించడం, ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, వర్గీకరణ, రీసైక్లింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రభుత్వ శాఖలతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారం ఎంతో కీలకమని పేర్కొన్న కలెక్టర్, ఎన్జీఓలు గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజలు కూడా ఒకసారి ఉపయోగించి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించి వస్త్ర సంచులు, పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను వినియోగిస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, మార్కాపురం మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, మున్సిపల్ అధికారులు, జిల్లాలోని వివిధ ఎన్జీఓ ప్రతినిధులు పాల్గొని ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, అవగాహన కార్యక్రమాల అమలు, భవిష్యత్తు కార్యాచరణపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.